అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నవ్యాంధ్ర రథసారథి కష్టకాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ ఉన్న మన ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే యువగలం పాదయాత్రలో యువతకి స్ఫూర్తినిస్తూ వాళ్ళకి భరోసా నింపుతూ రాష్ట్రానికి తన కృషితో అన్ని రకాల పెట్టుబడులను తీసుకొస్తూ మూడవ తరం యువతకి దిశానిర్దేశం చేస్తున్న మన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారికి, మరియు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగనే వేదిక మీద ఉన్న పోలిట్ బ్యూరో సభ్యులందరికీ, అలాగనే వేదిక ముందు ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి, అలాగనే ఈరోజు ఈ హైబ్రిడ్ మహానాడుకు దాదాపు 1875 క్లస్టర్స్లో మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొంటూ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మహిళా రిజర్వేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో మహిళా సాధికారతకు చారిత్రాత్మక మైలురాయి నారీ శక్తి వందన్ అధినియం. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించి వారిని రాజకీయాల్లో నిర్ణయాల్లో సమాన భాగస్వాములుగా నిలబెట్టడమే ఈ చట్టం యొక్క లక్ష్యం. ఇది కేవలం సంఖ్యాపరమైన మార్పు కాదు, దేశ విధానాలలో మహిళల స్వరం బలపడేలా చేసే ఒక కీలక సంస్కరణ. దేశ జనాభాలో సగం మంది మహిళలకు సమాన రాజకీయ అవకాశాలు కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశము. మన దేశంలో మహిళ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని నమ్మిన మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మొట్టమొదటి వ్యక్తి స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు. మహిళల సంక్షేమం మీద చేసే ఖర్చు అనేది ఒక ఖర్చు కాదు, అది దేశ భవిష్యత్తుకు చేసే పెట్టుబడిని గుర్తించిన ఒక విజనరీ లీడర్ మన నారా చంద్రబాబు నాయుడు గారు. మహిళా సాధికారత అంటే విద్య వైద్య రంగాలలో, విద్యా ఉద్యోగాలలో మహిళలకు కొంతమేర అవకాశాలు కల్పించి మహిళలకు ఆర్థికంగా రాజకీయ స్వేచ్ఛలతో పాటు ఆలోచనాపరమైన స్వేచ్ఛా నిర్ణయాలతో స్వేచ్ఛా గౌరవం ఉండాలని నమ్మిన వ్యక్తి మన యువ నాయకులు నారా లోకేష్ గారు. ఆ రోజు అన్న ఎన్టీఆర్ స్థానిక సంస్థలలో 9% వాటా కానించి, ఆడపిల్లలకు ఆస్తి హక్కు కానించి, ప్రభుత్వ రికార్డులో తండ్రితో పాటు తల్లికి కూడా పేరు రాయాలనడం కానించి, మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం కానించి, వితంతు పింఛన్ల కానించి, మహిళా డైరీ సహకార సంఘాలు ఏర్పాటు చేయడంతో మహిళల ఆత్మగౌరవాన్ని, విద్యా సంక్షేమం, భద్రత మరియు ఆర్థిక స్వాతంత్రాల పట్ల అన్న ఎన్టీఆర్ గారి యొక్క నిబద్ధత మనందరికీ తెలుసు. నేటి తరం నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క నిబద్ధతను ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తూ మహిళల యొక్క గౌరవాన్ని పెంచారు. దేశంలో తొలి దళిత స్పీకర్గా శ్రీమతి ప్రతిభాబాతి గారిని నియామకం కానించి, స్థానిక సంస్థల్లో ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ పెంచి మహిళా కమిషన్ని ఏర్పాటు చేసి, ఏదైనా పేదలకు ఇల్లులు ఇవ్వాలంటే అది మహిళ పేరు మీద ఇచ్చేటట్లు మార్పు చేసి ఈరోజు రేషన్ కార్డు కూడా మహిళల పేరు మీద ఇస్తున్నారంటే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మహిళల మీద ఉన్న నిబద్ధతే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక డ్వాక్రా ఏర్పాటు కానించి, ఆ రోజు దీపం పథకం ద్వారా ప్రతి ఒక్క పేద గృహిణికి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. అలాగనే ఒక వినూత్న పద్ధతిలో ఆ రోజుల్లో ఆర్టీసీలో డ్రైవర్లకు, కండక్టర్లకు మహిళలను తీసుకున్నారు. ఇవన్నీ మహిళా పక్షపాతిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిలిచారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీపం 2.0 కింద 3 సిలిండర్ ఉచితం కానీ, మహిళలకి బస్సుల్లో ఫ్రీ కానీ, తల్లికి వందనం ద్వారా మహిళా ఆడపిల్లలు స్కూల్ డ్రాప్అవుట్స్ కాకుండా ఈరోజు మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్ అనేది ప్రభుత్వాలు చేపట్టాల్సిన సంక్షేమమో లేదో బాధ్యతనో కాకూడదు, దాన్ని మహిళల హక్కుగా భావించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 48% ఉన్న మహిళలకి జీడీపీ కేవలం 18%గా చూపిస్తున్నారు. దీనికి కారణం అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో మహిళలు పనిచేస్తున్నారు, వాళ్ళ కష్టాన్ని లెక్కించడం లేదు. అది మొత్తం కలిపితే ఈ యొక్క
జీడిపి అనేది 30% వరకు చేరే అవకాశం ఉంది. ఈరోజు ఆ రోజు 96లో దేవగౌడ గారిని ప్రవేశపెట్టిన తొలి మహిళా బిల్లు కాడి నుంచి మళ్ళా 98 నుంచి 2003 వరకు వాజ్పేయి ప్రభుత్వంలో కూడా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ మహిళా బిల్లుకు సపోర్ట్ చేస్తూ ఉంది. నిన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు కూడా తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. ఈరోజు ఈ మహిళా బిల్లును స్త్రీశక్తిలో భాగంగా తీర్మానాన్ని బలపరిచే ముందు ఈ కార్యక్రమానికి ముందుగానే మన నాయకుడు నారా లోకేష్ గారు రాబో ఎన్నికల్లో 33% రిజర్వేషన్ మహిళకు కేటాయిస్తాము, మహిళా క్యాండిడేట్లను ఎంపిక చేసేటప్పుడు 33% రిజర్వేషన్ ప్రకటిస్తామన్నందుకు ఇక్కడున్న మహిళా శాసనసభ్యులందరూ ఒక్కసారి నిలబడి నారా లోకేష్ గారికి అలాగనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటారని కోరుకుంటున్నాను. చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. మహిళలే కాదు, ఇక్కడున్న మా సోదరులు కూడా అందరూ లేచి ఈ యొక్క 33% పార్టీ నిర్ణయానికి వారి సంపూర్ణ మద్దతు కూడా ఈరోజు తెలియజేసుకున్నందుకు ఇక్కడున్న ప్రతి ఒక్క సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.